Hello everyone, hi, welcome back to all of you. I hope you all are doing good, you all are enjoying this new month. So now weather is very fluctuating. Sometimes it's rainy, sometimes it's sunny. So be careful, take care of yourself. So ఈ రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అండ్ నా బ్యాక్ సైడ్ బాల్కనీలో వర్షం చాలా ఎంజాయ్ చేస్తాను నేను బికాస్ ప్లాంట్స్ ఆర్ హియర్ అండ్ ప్లాంట్స్ మీద అలా వాటర్ పడితే ఐ జస్ట్ లవ్ టు వాచ్ మై ప్లాంట్. సో ఇప్పుడు నేను రాగి ఇడ్లీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేయాలి. సో దానికోసం అయితే ముందే ఇంగ్రీడియంట్స్ అన్నీ నానపెట్టాలి. సో ఇది నైట్ టైం క్లిప్. సో నైటే నేను ఇదన్నీ నానపెట్టేశాను. సో ఫర్ రాగి ఇడ్లీ ఇక్కడ నేను 2 cups ఆఫ్ రాగులు తీసుకున్నాను. ఐ డోంట్ నో నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తున్నాను లేదా. సో 2 cups ఆఫ్ రాగి. ఇది కొంచెం డస్టీగా ఉంది బికాజ్ ఇది మేము ఒక ఊరు నుంచి తెప్పించుకున్నాము. సో అందుకే ఇది నేను సెపరేట్గా నానపెడుతున్నాను. చాలా డస్టీగా ఉంది యాక్చువల్లీ. సో అది సెపరేట్గా నానపెడుతున్నాను. అండ్ ఇంకా ఒక యుటెన్సిల్ తీసుకొని రైస్, మినపప్పు అండ్ మెంతులు ఈ 3 నానపెడతాను. సో రైస్ నేను ఇక్కడ 1 cup కన్నా ఒక 1 inch తక్కువ తీసుకున్నాను. సో 2 cups ఆఫ్ రాగికి ఇంత రైస్ ఉంటుంది అండ్ సేమ్ ఎంత రైస్ తీసుకుంటే అంతే మినపప్పు కూడా తీసుకున్నాను. అండ్ ఇందులో ఒక 2 pinch మెంతులు వేసాను. మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ యూజింగ్ మోర్ బికాస్ ఇది చాలా బెటర్ ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ మెంతులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో యూ డోంట్ నో. సో అందుకే కొంచెం చూసుకొని వేయండి. అండ్ ఫర్ మీ ఈ రేషియో చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదన్నీ వాష్ చేసేసి హోల్ నైట్ కోసం ఇది నేను సోక్ చేసేసాను. ఒకసారి ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే దీంతో డిఫరెంట్ రెసిపీస్ చేయొచ్చు. అది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దిస్ వాజ్ ద నైట్ క్లిప్. అండ్ ఇప్పుడు మార్నింగ్ అయితే వర్షం పడుతుంది. బట్ ఫ్రమ్ 2 days కంటిన్యూస్గా ఇలాగే వర్షం పడుతుంది. మళ్ళీ కాసేపు ఎండ వస్తుంది. సో అందుకే నేను 2 days నుంచి లౌండ్రీ చేయలేదు. సో ఐ కేమ్ హియర్ టు లౌండ్రీ. అట్లీస్ట్ ఎలాగైనా ఒక 2 daysలో ఇవన్నీ ఆరిపోతుంది. సో ఇక్కడ ఒక ట్రిప్ లౌండ్రీ చేసేస్తాను నేను. సో వాషింగ్ మెషిన్లో నేను క్లాత్స్ డైరెక్ట్గా వేయను. ఇట్ డిపెండ్స్ ఎలాంటి క్లాత్స్ ఉంది. ఒకవేళ బెడ్షీట్స్, టావెల్స్ ఆర్ హ్యాండ్ టావెల్స్, నాప్కిన్స్ అలాంటివి ఉంటే నేను డైరెక్ట్ వేసేస్తాను. అదర్ దాన్ దాట్ ఫర్ ఆల్ డ్రెస్సెస్ నేను ఇలాంటి ఇది నెట్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. నియర్లీ ఫ్రమ్ 1 year ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. అండ్ ఇది సెకండ్ టైం నేను కొన్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో నేను ప్రింటెడ్ టీషర్ట్స్, కిడ్స్ ప్యాంట్, కిడ్స్ డ్రెస్సెస్ అవన్నీ ఇందులో నేను వాష్ చేస్తాను. ఈవెన్ నావి కూడా అన్నీ వాష్ చేస్తాను ఇందులో. బికాస్ ఇందులో మన డ్రెస్సెస్ చాలా సేఫ్గా వాష్ అవుతుంది. ప్రింటెడ్ టీషర్ట్స్ ఉంటుంది. సో అవన్నీ డైరెక్ట్గా వాష్ చేస్తే ప్రింట్ అంతా చాలా త్వరగా క్రాక్ అయిపోతుంది అండ్ దట్ వోంట్ లుక్ గుడ్. సో అలాంటివన్నీ ఈ నెట్లో వాష్ చేస్తే దట్ విల్ బీ సేఫ్. అండ్ డైలీ వేర్ క్లాత్స్కి అయితే నేను డిటర్జెంట్ పౌడర్ యూస్ చేస్తాను. డిటర్జెంట్ పౌడర్తో పాటు బేకింగ్ సోడా ఒక 1 cup వేస్తాను. అండ్ ఒక 2 to 3 cups ఆఫ్ వెనిగర్ కూడా యూజ్ చేస్తాను. అండ్ వెనిగర్ నేను బేకింగ్ సోడా మీద వేయను, అది నేను సైడ్గా వేస్తాను బికాస్ ఇది రియాక్ట్ అవుతుంది అండ్ మేబీ క్లాత్స్ కలర్ కూడా డిస్కలర్ అవ్వచ్చు. అందుకే నేను అది సెపరేట్గా సైడ్లో వేస్తాను. అండ్ వాషింగ్ అయిపోయాక లాస్ట్ 10 minutes టైమర్ ఉంటుంది కదండి మెషిన్లో, అప్పుడే నేను కంఫర్ట్ వేస్తాను. మైల్డ్గా వేస్తే క్లాత్స్ నుంచి ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. సో బ్యాటర్ ప్రిపరేషన్ ఇప్పుడు చేయట్లేదు బికాజ్ ఇది మిక్సీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ వెజిటేబుల్ చీలా ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ చీలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. సో నేను ఇది ఎప్పుడు ఒక బాక్స్లో ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఈ బాక్స్లోనే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసేసి వెరీ స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఇందులో మీరు వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫైన్లీ చాప్ చేసేసి ఆనియన్స్ వేసాను. ఇక్కడే మీరు ఆనియన్స్తో పాటు మిర్చి కూడా చాప్ చేసేసి వేయచ్చు. బట్ నేనైతే లాస్ట్లో వేస్తాను. ఆఫ్టర్ దట్ ఈ చాపర్లోనే నేను క్యారెట్స్ అండ్ బీట్రూట్ కూడా చాప్ చేసేసి వేసాను. చాపర్లో చాప్ చేసేసి వేస్తే టేస్ట్ అసలు తెలీదు అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. తిన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి, మీరు గ్రేట్ చేసేసి కూడా వేయచ్చు. గ్రేటర్లో ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కూడా ఆ ప్రాసెస్ అండ్ వెజిటేబుల్స్ టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ రెసిపీ స్టార్టింగ్లో ప్రిపేర్ చేసినప్పుడు అలవాటు లేనప్పుడు కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది. బట్ ఒకసారి అలవాటు అయిపోతే మీరు ఇది వీక్లీ షూర్గా 2 to 3 times ప్రిపేర్ చేస్తారు. అంత హెల్దీ అండ్ హెల్దీతో పాటు టేస్టీ కూడా. సో కిడ్స్కి స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా టీతో కాఫీతో పాటు కూడా ఇది తినచ్చు. వెరీ టేస్టీ అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇక్కడ ఒక 1 tomato కూడా, చిన్న టొమాటో కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఫైనలీ చాప్ చేసేసి వేయచ్చు.
వేయచ్చు. వెజిటబుల్స్ మిక్స్ చేశాక ఇక్కడ నేను టర్మరిక్, కొంచెం వాము అండ్ కొంచెం మ్యాంగో పౌడర్, మీరు ఇక్కడ కావాలంటే లైట్గా గరం మసాలా పౌడర్ వేయచ్చు, ఇంకా మీరు ధనియా పౌడర్, జీరా పౌడర్ మీకు ఏం కావాలి వేయచ్చు. బట్ అన్నీ చాలా తక్కువ అమౌంట్లో వేయండి, జస్ట్ కొంచెం ఫ్లేవర్ రావాలి, మెయిన్ ఫ్లేవర్ డామినేట్ అవ్వకూడదు. సో అది ప్రిపేర్ చేసేసి నేను బాక్స్లో పక్కన పెట్టేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అది ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం పొటాటో పరాటా ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది కిడ్స్కి తినడానికి, అండ్ పొటాటోస్ అయితే ఎవ్రీ కిడ్ క్యాన్ హ్యావ్ దట్ ఈజీలీ. సో అందుకే నాకు అది ష్యూరిటీ ఉంటుంది, అందుకే నేను మ్యాక్సిమం ఆఫ్ ద టైం పరాటాస్ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి సేమ్ ఇదే స్టఫింగ్తో నేను పొటాటో టిక్కీ కూడా ప్రిపేర్ చేసేసి అండ్ ఇచ్చేస్తాను. సో నౌ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం అండ్ ఇప్పుడు నేను చీలా ప్రిపేర్ చేయాలి. సో ఫర్ దాట్ ఇక్కడ ఐరన్ ప్యాన్ మీద ఆనియన్తో ఎప్పుడు ఆయిల్ గ్రీసింగ్ చేస్తే ఐరన్ ప్యాన్ మీద మీ దోశ, చీలా ఏమీ స్టిక్ అవ్వదు, బికాజ్ ఆనియన్స్ నేచర్ ఈజ్ ఎసిడిక్ నేచర్. సో ప్యాన్ మీద 2 స్పాచులాస్ ఆఫ్ బ్యాటర్ వేసేసి అండ్ లైట్గా వెరీ లైట్ హ్యాండెడ్తో స్ప్రెడ్ చేయాలి, కొంచెం థిక్గానే ఉండాలి. ఆఫ్టర్ దాట్ దీనిపైన కావాలంటే బటర్, నెయ్యి ఆర్ ఎనీ ఆయిల్ ఆఫ్ యువర్ చాయిస్ వేసేసి కవర్ చేసేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. సో ఒక 3 మినిట్స్ తర్వాత మ్యాక్సిమం అయితే ఈ కుక్ అయిపోతుంది, బట్ ఒకసారి చెక్ చేసుకోండి, లైట్ బ్రౌన్ కలర్ కిందన రావాలి. ఆఫ్టర్ దాట్ పైన కొంచెం నెయ్యి, ఘీ మళ్ళీ వేసేసి అండ్ ఫ్లిప్ చేసేసి విదౌట్ లిడ్ ఆన్ ఇది కుక్ చేయాలి. ఇలా మీరు ఈ చీలా ప్రిపేర్ చేసేసి ఏదైనా హోమ్ మేడ్ చట్నీతో లైక్ కొరియండర్, మింట్ చట్నీతో ఆర్ స్వీట్ చట్నీతో లేదంటే సాస్తో తినచ్చు, ఆర్ ఇది విదౌట్ సాస్ కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో అయితే ఈ చీలా ప్రిపేర్ చేశాను అండ్ రోజంతా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇడ్లీ బ్యాటర్ మిక్సీలో ప్రిపేర్ చేశాను అండ్ ఇంకా ఇది ఫర్మెంట్ అవ్వలేదు. సో ఈ రాగి ఇడ్లీతో తినడానికి నేను ఇక్కడ ఆనియన్స్ చట్నీ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ అల్లం చట్నీ ఉంది, సో అందుకే ఆనియన్స్ చట్నీ చేస్తున్నాను. సో 2 ఉంటే కొంచెం తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకు ఇక్కడ బేసిక్గా ఆనియన్ చట్నీ మనం ఎలా చేస్తాము, డ్రై మిర్చి అవన్నీ వేసేసి స్లైస్ చేసేసి ఆనియన్స్ దీనిపైన సాల్ట్ కొంచెం ఫ్రై చేసేసాక కొంచెం టామరిన్ వేసేసి అండ్ మిక్సీ చేసేసి తాలింపు వేసేస్తాను. వెరీ బేసిక్ అండ్ టేస్టీ చట్నీ. ఎవ్రీ టైం నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తాను. సో ఎప్పుడైనా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలాంటి చట్నీ నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ పిండి అయితే ఫర్మెంట్ చేయలేదు, నేను ఫర్మెంటేషన్కి టైం లేదు, సో ఫర్మెంట్ చేయలేదు, విదౌట్ ఫర్మెంటేషన్ చేస్తున్నాను. అయినా చాలా బాగా వచ్చింది ఇడ్లీ. సో ఇక్కడ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి ప్లేట్లో ఇలా వేసాను. సో ఈ రాగి ఇడ్లీ కుక్ చేసినప్పుడు బాగా వాటరీగా ఉంటుంది, లాస్ట్లో చూస్తే నియర్లీ 15 మినిట్స్ పడుతుంది. నేనైతే 15 మినిట్స్ వరకు ఇది కుక్ చేస్తాను. సో 15 మినిట్స్ తర్వాత నేను ఆఫ్ చేసేసి అండ్ మూత తీసేస్తాను. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది అండ్ ఈజీగా ఏదైనా స్పూన్తో ఇడ్లీ తీయచ్చు. సో ఇక్కడ ఆనియన్ చట్నీ, సో ఇక్కడ ఆనియన్స్ అంతా ఇది కూల్ అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ చేసేస్తాను నేను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, కావాలంటే దోశ పైన స్ప్రెడ్ లాగా కూడా వాడచ్చు. సో ఇక్కడ మిక్సీ చేశానండి, బట్ మిక్సీ చేసినప్పుడు నేను ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు యాడ్ చేశాను, దానివల్ల అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇందులో తాలింపు వేసాను. సో ఇది డెలీషియస్ టేస్టీ చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది, ఇడ్లీ తీసి మీకు చూపిస్తాను. ఇడ్లీలో నేను ఏమి కలపలేదు, ఓన్లీ సాల్ట్ వేసాను అండ్ కొంచెం వాటర్ వేసాను. అయినా ఇది చాలా ఫ్లఫీగా వచ్చింది విదౌట్ ఎనీ ఫర్మెంటేషన్. కొంచెం తీసేటప్పుడు స్టిక్కీగా ఉంది బికాస్ ఫర్మెంట్ అవ్వలేదు. అదే ఫర్మెంటెడ్ బ్యాటర్ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీరు చూడండి ఎంత స్పాంజీగా ఉంది, వెరీ స్పాంజీ టేస్టీ ఇడ్లీ ఈజ్ రెడీ. అండ్ ఈ క్లిప్ నెక్స్ట్ డే ఫర్మెంటెడ్ బ్యాటర్ది క్లిప్ తీసాను చిన్నది. సో ఫర్మెంటెడ్ బ్యాటర్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేసింది. యూ కెన్ సీ ప్లేట్స్ కొంచెం నీట్గానే ఉంది కంపారిజన్ టు బిఫోర్. సో దిస్ వాజ్ ద హెల్దీ రెసిపీస్ ఫ్రమ్ మై సైడ్. ప్రిపేర్ చేయండి 2 రెసిపీస్, చాలా టేస్టీ, హెల్దీ అండ్ హోమ్ మేడ్ ఫుడ్. రాగి ఇడ్లీ అయితే చాలా టేస్టీ వచ్చింది, అంతా నేను అనుకోలేదు. సో ఈ రెసిపీస్ ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.